వార్తలకు పునఃస్వాగతం. మే నెలాఖరు కల్లా సీతారామ కాల్వ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సత్తుపల్లి, పాలేరు టనల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా సీతారామ పనుల పురోగతి, చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి తుమ్మల పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా సమీక్షించారు. కాగా పెండింగ్లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు మంత్రి తుమ్మల. అనుకున్న స్థాయిలో పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్ట్, లంకాసాగర్, ఎన్ఎస్పీ ఆయకట్టులోని సుమారు 1,60,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సుమారు 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు సంబంధించి 3 పంప్ హౌజ్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.